ఇట్లా అయిపోతామని చెప్పేసి. సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెజవాడ కేంద్రంగా ఉండేది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈయనకు సినిమా రంగం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక దేని మీద ఉండదు. ఎందుకంటే ఈయనకు మొత్తం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి చూస్తే భయం వేస్తుంది, ఎంబట భయం వేస్తుంది ఆయనకు. బట్ ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే ఈ సినిమా ఇండస్ట్రీకి టికెట్ రేట్లు పెంచుతూ రాయి తెలుస్తూ ఫస్ట్ సైన్ చేస్తాడు వాటి మీద. ఎందుకంటే ఫండింగ్ ఇచ్చేది వాళ్ళే కదా పూర్తిగా. సినిమా ఇండస్ట్రీని చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. నటులను, అగ్రనటులను, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేటటువంటి నటులను, డైరెక్టర్లను పిలిచి గ్రాఫిక్స్ వేయించడము, ఇట్లాంటి స్టంట్స్, ఇట్లాంటి నాటకీయత అంతా మొత్తం చంద్రబాబు నాయుడు దగ్గరనే చూస్తాము. ఇంగ్లీష్ మీడియాలో ఎందుకని చెప్పానంటారు. ఇతనితో ఉన్నటువంటి తోకనైతే ఇక ఆయనే మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాల్సి వస్తే మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోండి అని చెప్పనంటాడు ఆయన. యూట్యూబ్లో చూసి మరి నీ కొడుకుని ఎందుకు తీసుకుపోయి ఓక్రిడ్జ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేసినావు అమెరికాలో? మీ వాళ్ళేమో ఆక్స్ఫర్డ్లో అమెరికాలలో చదువుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదవద్దు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎదగద్దు. వీళ్ళు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇంగ్లీషు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే మా అన్నారా అబ్బా ఏం మాట్లాడుతాడు, అన్నకి ఇటువంటి ఇది అన్ని భాషలు వచ్చు, అన్నకు అన్న తోపు, అన్న తురుము కాను. ఇక్కడ పిల్లలు ఎవరైనా బెండపూడిలో ఉన్నటువంటి 14 ఏళ్ల పాప ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే ట్రోల్ చేసుడు. పేదవర్గం నుంచి వచ్చారు కదా వాళ్ళు, మరి పేదోళ్ళు మొత్తం కూలి పని చేసుకుంటుండాలి కానీ చదువుకుంటారు, తప్పు కదా వీళ్ళ దృష్టిలో. వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలు తెలుగు మీడియంలోనే చదవాలి, బట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మనవన్లు మనవరాళ్ళు మాత్రం ఇంగ్లీష్లో చదవాలి, ఇంటర్నేషనల్ చదవాలి. దారుణమైనటువంటి విషయం ఏమిటంటే ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్స్ అందరూ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మీడియా ముంగటికి వచ్చి ఆ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడినటువంటి పాప మీద ట్రోల్ చేస్తారు వాళ్ళు.